సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో సిటిజన్ సెల్ఫ్ కేవైసీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఈ సిటిజన్ సెల్ఫ్ కేవైసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ టైం అమౌంట్ మన ఏపీ గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కోసం అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అది కొంతమంది అకౌంట్స్లో మాత్రం క్రెడిట్ అయింది, కొంతమంది అకౌంట్స్లో అయితే క్రెడిట్ కాలేదు. సో ఎందుకు క్రెడిట్ కాలేదు అని స్పందన వాళ్ళని అడగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో సెల్ఫ్ కేవైసీ ఎవరెవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళ అకౌంట్లో, కొంతమంది అకౌంట్లో మాత్రం అమౌంట్ క్రెడిట్ కాలేదని అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మీరు సిటిజన్ కేవైసీ ఎలా చేసుకోవాలో చూడండి. సో నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ దగ్గర రీచ్ అవ్వగానే సో మీరు ఈ పేజ్ అయితే మీకు అపేర్ అవుతుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర ఆ బాక్స్లో మీరు క్లిక్ చేసి కింద మీరు ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు మీ ఆధార్ నెంబరు ఆ పక్కన ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మీరు మీ ఆధార్ నెంబర్ మీకు వచ్చిన పక్కన ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్ పైన ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీని కింద ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఓటీపీ అక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని ఓకే అని అడుగుతుంది. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే సో నెక్స్ట్ పేజీలో మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. యువర్ కేవైసీ సక్సెస్ఫుల్లీ డన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడున్న డీటెయిల్స్ని మీరు ఏది మాడిఫికేషన్ అయితే చేయడం కుదరదు, జస్ట్ మీదా కాదా అనేది మీరు క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ అది మీది అని తెలిసిన తర్వాత మీరు అక్కడున్న ఓకే బటన్ని క్లిక్ చేస్తే అగైన్ మీరు స్టార్టింగ్ పేజ్కి అయితే వచ్చేస్తారు. సో అలాగే మీ ఇంట్లో ఎవరిదైనా పెండింగ్ ఉంటే సిటిజన్ కేవైసీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసి వాళ్ళది కూడా సిటిజన్ కేవైసీ చేయొచ్చు. థ్యాంక్ యూ.